సీఎం రేవంత్ చంద్రబాబు మోడీ కలిసి బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. మోడీ జుట్టు తన చేతిలో ఉందని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ కు డైవర్షన్ కు పనికొస్తుందని తెలిపారు. కాంగ్రెస్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు కేటీఆర్. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్లో బీఆర్ఎస్పీ రాష్ట్ర స్థాయి సదస్సులో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. జుట్టు నా చేతిలో ఉంది, రేవంత్ రెడ్డి నా శిష్యుడు, నా చెంచాగాడు, నేను ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు, కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. కానీ ఆయన మర్చిపోతున్నాడు, తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడు అనే మాట మర్చిపోతా ఉన్నాడు. ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నాడు, మనందరం ఉన్నాం. ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లాగా ఉద్యమించాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. కుట్రలు అని నేను అన్నా, కుట్రలు ఆగిపోలేదు, మనం అధికారం పోగానే ఆగిపోలేదు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతా ఉందో. 18-20 నెలలైంది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా డైలాగులు కొట్టింది, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో 106 అయినా అక్కడ పొడిచే సూర్యుడు ఇక్కడ పొడిచినా 4000 పెన్షన్ ఇస్తానది మనం కాదు కదా. ఇదే రేవంత్ రెడ్డి, అదే బట్టి గారు, అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళే చెప్పింది. కానీ ఇవాళ నువ్వు అడిగినావు అనుకో, ఏమాయమా 6 గ్యారెంటీలు 100 రోజులు అంటే 600 రోజులు అయిపోయాయి, ఏం సంగతి అంటే మరి వాళ్ళకు సమాధానం లేదు. అందుకే ఏం చేయాలి, ఒక రోజు కాళేశ్వరం మీద విచారణ ఒక కమిషన్, ఇంకొక రోజు గొర్రెల స్కామ్ అదొక కథ, ఇంకో కొన్ని రోజులు ఇంకో కథ, ఏది ట్యాపింగ్ ఇదో కథ. కానీ ఇవాళ తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేందుకు 6 గ్యారంటీల మీద అడగకుండా 420 హామీల గురించి యాదికి రాకుండా చేసేందుకు డైవర్షన్ గేమ్ ఆడేందుకు వస్తుండొచ్చు. కానీ నష్టం జరుగుతున్నది తెలంగాణ ప్రజలకు, మన కుటుంబాలకు. ఇవాళ 20 నెలలు అయిపోయింది, నెలకు 2500 ఇస్తానని చెప్పి 20 నెలలు అయిపోయింది. 20 నెలలు మన ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత బాకీ ఉన్నది? నెలకు 2500, 20 నెలలు ఎంత బాకీ ఉన్నది? 50,000 రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడా లేదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ దగ్గర 7 లక్షల పెళ్లిళ్ళు అయినాయి, 7 లక్షల లగ్గాలైనాయి. మరి 7 లక్షల లగ్గాలంటే ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? 7 లక్షల తులాలు బాకీ ఉన్నాడా? ఇది యాద్ చేయాలి మనం. అట్లాగే రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, 2 సార్లు ఎగ్గొట్టిండు. మనమేమో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్లప్పుడు రైతు బంధు వేసింది, రేవంత్ రెడ్డి ఏమో ఓట్లప్పుడు మాత్రమే ఇస్తాడు. పార్లమెంట్ అప్పుడు ఒకసారి, మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లప్పుడు ఒకసారి. కేసీఆర్ గారు ముందే చెప్పిండు, కాంగ్రెస్ నమ్మితే రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండా లేదా? అయ్యిందా? ఈ మాట యాద్ చేయాలి.